అందరికీ నమస్కారం. ఈరోజు అసలు రహస్యం. ఇది కథ పేరు. రచన పొత్తూరి విజయలక్ష్మి గారు. ఆ రహస్యం ఏంటో తెలుసుకుందామా? ఆ రోజు గురువారం. పొద్దుటే లేచి కాలకృత్యాలు తీర్చుకుని దైవధ్యానం ముగించి కోడలు ఇచ్చిన పాలు తాగి ఇంటి వెనుక అరుగు మీద కూర్చుంది బాలమ్మ మామ. మెళ్ళోని పగడాల తావళంతో జపం చేసుకుంటున్నా ఆవిడ దృష్టి అంతా దూరాన గట్టు మీద పడుతున్న ఎండ మీదే ఉంది. ఎండ గట్టు దిగితే 10 గంటలు అయినట్టు. ఎండ గట్టు దిగింది. పగడాల దండ మెళ్ళో వేసుకుని అమ్మాయి ప్రసన్న అని కేకేసింది. ప్రసన్న ఆ ఇంటి ఆఖరి కోడలు. పిలిచారా అంటూ వచ్చింది. గాజుల బత్తుడు వచ్చాడా అని అడిగింది ఆత్రంగా. ఇంకా రాలేదు, వచ్చే వేళ అయ్యింది అని చెప్పి వెళ్ళిపోయింది. అది మొదలు. 5 నిమిషాలకి ఎవరినో ఒకరిని పిలిచి వచ్చాడా గాజుల బత్తుడు అని అడుగుతూనే ఉంది. అబ్బబ్బా, చచ్చిపోతున్నాం ఈవిడతో. అయినా ఇదేం ఆరాటం? పోనీ ఆవిడేమైనా గాజులు వేయించుకుంటుందా అంటే ఎప్పుడో చిన్నతనంలోనే ఆ వైభోగం పోయి సైను పంచల గతి పట్టింది. మరి అదేమిటో, ఎవరొచ్చారో ఎవరు పోయారో పట్టించుకోదు గాని గాజుల బత్తుడి కోసం ఆత్రంగా ఎదురు చూస్తుంది. మడి ఆచారం అంటూ ఎవరికీ వడ్డన చేయదు గాని గాజుల బత్తుడికి మాత్రం స్వయంగా వడ్డిస్తుంది. మొత్తానికి 11 అయ్యాక వచ్చాడు గాజుల బత్తుడు. మలారం దింపుకున్నాడు. ఆ వెంటనే బిలబిల్లాడుతూ ఆడవాళ్ళు ఓ 10 మంది వచ్చేశారు. కాసిని మంచినీళ్లు తాగి భుజాన ఉన్న కండువా నేల మీద పరిచి మూటలోంచి పొడుగాటి గాజుల పొత్తులు తీసి వరుసగా పరిచాడు. అక్కడ చేరిన వారి కళ్ళు మెరిశాయి. ఎర్ర గాజులు, పచ్చ గాజులు, నీలం, ఆకుపచ్చ పువ్వుల గాజులు, సాదా గాజులు, చిన్నపిల్లలకు రబ్బరు గాజులు, చంటి పిల్లలకు నల్లని గాజులు వరుసగా వచ్చి గాజులు ఎంచుకుంటున్నారు. ఒక్కో చేతికి డజన్ చొప్పున గాజులు తొడుగుతున్నాడు బత్తుడు. డబ్బులు ఇస్తున్నారు కొందరు. వడ్లు ఇస్తాను, ఇంటికొచ్చి పట్టుకెళ్ళు అంటున్నారు కొందరు. ఆయన లేరు, ఈసారి వచ్చినప్పుడు ఇస్తా అంటోంది ఓ ఇల్లాలు. అందరికీ చిరునవ్వుతో సమాధానం చెప్తున్నాడు. ఇప్పుడా? 25 ఏళ్లుగా వస్తున్నాడు మా ఊరికి. 15 రోజులకి ఒకసారి వస్తాడు. దమ్మన్నవారిపాలెం, బుద్ధం, కర్లపాలెం, రాంభట్లపాలెం, కావూరు, ఖాజీపాలెం, ఒకటేమిటి చుట్టుపక్కల ఊళ్ళన్నీ అతనివే. గాజుల మలారం భుజాన వేసుకుని ఊరూరా తిరుగుతాడు. ఇక్కడ బేరం ముగించుకుని మూట సర్దుకుని మరో వీధికి వెళ్తాడు. మా ఊళ్ళోనే 3 చోట్ల మలారం దించి అందరికీ గాజులు తొడిగి మళ్ళీ మా ఇంటికి వచ్చి అన్నం తిని అరుగు మీద కాసేపు నడుము వాల్చి లేచి వెళ్ళిపోతాడు. అతను వచ్చేదాకా భోజనం చేయకుండా కూర్చుంటుంది మా అమ్మ. మేం పెడతాం పెద్దదానివి, నీకు కళ్ళు తిరుగుతాయి అన్నా వినదు. భత్తుడు వచ్చాడు. కాళ్ళు కడుక్కో వడ్డిస్తా అని ఇంటి వెనక అంత దూరానున్న సావిట్లో బాదమాకుల విస్తరి వేసి వడ్డించి కాస్త దూరంలో పీట వాల్చుకుని కూర్చుంది. మరో గొడవ కూడా ఉంది. అతనికి తను అన్నం పెడుతున్నంతసేపు ఎవరు అటు రాకూడదు, వస్తే తిట్టిపోస్తుంది మా అమ్మ. అతను అన్నం తిన్నాక బావి దగ్గరకు వెళ్ళి 4 చాదలు నీళ్లు తోడి పోసుకుని ఎంగిలి పడేసరికి ఆవిడకి శోష వచ్చినంత పని అవుతుంది. ఎందుకమ్మా ఈ వయసులో నీకింత హైరానా అంటే వినదు. విసిగిపోయిన ఆ ఇంటి వాళ్ళు అన్నం పెడుతూ ఆవిడ ఏం మాట్లాడుతుందో వినమని నాకు పని అప్పగించారు. అటువంటి గూఢచారి పనులకు నేను పెట్టింది పేరు. నాకు తాయిలాలు పెట్టి అత్తాకోడళ్ళు, తోటికోడళ్ళు ఇటువంటి పనులు చేయించుకోవడం అలవాటే. గురువారం నాడు సావిట్లో నక్కి దాక్కున్నా. ఆకు వేసి అన్నం పెట్టింది బామ్మ. నాయనా, మా అన్నయ్య బావున్నాడుట్రా ఆత్రంగా అడిగింది. బావున్నారమ్మా, మా బాలమ్మ ఆరోగ్యంగా ఉందా అని అడిగారు అన్నాడతను. కళ్ళొత్తుకుంది బామ్మ. కాస్త లేచి తిరుగుతున్నాడా? తన పని తను చేసుకుంటున్నాడా? ఎవరికీ భారంగా లేడుగా? మళ్ళీ అడిగింది. ఇంట్లో తిరుగుతున్నారమ్మా, మీ గురించి సరిగ్గా ఇలాగే అడిగారు అయ్యగారు కూడా అన్నాడతను. పనులన్నీ పూర్తి చేసుకుని ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను. మరి ఆ పైవాడి దయ ఎప్పుడో, పిలుపు ఎప్పుడొస్తుందో. మళ్ళీ గురువారం దాకా ఉంటానో ఉండనో.
మా అన్నయ్యని అడిగానని చెప్పు నాయనా, నమస్కారాలని చెప్పు, ఎవరి చెవినా పడకుండా చెప్పు, తెలిస్తే మళ్ళీ గొడవ అంది మా అమ్మ 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని. ఈ మాట ఇవాళ కొత్తగా చెప్పాలా అమ్మా? ఎన్నేళ్లుగా చెప్తున్నాను అన్నాడతను. ఆ తర్వాత ఆవిడేం మాట్లాడలేదు. ఆ సాయంత్రం మా అమ్మ లేకుండా చూసి ఇదంతా ఇంట్లో వాళ్ళకి చెప్పాను. మా అమ్మ మేనల్లుడు 50 ఏళ్ల సత్యమావయ్య ఇదంతా విని ఆశ్చర్యపోయాడు. తర్వాత భుజాన ఉన్న కండువాలో మొహం దాచుకుని ఏడిచాడు. ఆయనే కాదు, అక్కడున్న అందరూ కళ్ళనీళ్లు పెట్టుకున్నారు. ఇంటికెళ్ళి ఇదంతా చెప్తే అమ్మమ్మ కూడా కంటతడి పెట్టుకుంది. పెద్దవాళ్ళంతా చిన్నపిల్లల్లాగా ఎందుకు ఏడుస్తున్నారో అంతుబట్టలేదు నాకు. అమ్మమ్మని అడిగితే చెప్పింది, బాలమ్మ మామకి ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. కాపురానికి వెళ్లకుండానే భర్త పోతే పుట్టింట్లోనే ఉండిపోయింది పాపం. తమ్ముడి భార్య గంపెడు మంది పిల్లల్ని కని అర్ధాంతరంగా చనిపోతే తమ్ముడింటికి వచ్చి ఇక్కడే ఉండిపోయింది. కొంతకాలం తర్వాత ఆ తమ్ముడు పోయాడు. ఆ తర్వాత దాయాదులకి ఏవో గొడవలు వచ్చాయి. ఆ ఇంటికాకి ఈ ఇంటి మీద వాలటం లేదు. ఈ గొడవల్లో అన్నా చెల్లెళ్ళు ఇరుక్కుపోయారు. ఆవిడకి 80 దాటాయి, ఆయనకి 85. ఒంటరిగా వెళ్ళే శక్తి లేదు, పిల్లలని అడిగే ధైర్యము లేదు. అందుకే గాజుల బత్తుడి ద్వారా యోగక్షేమం తెలుసుకుంటూ తృప్తి పడుతున్నారు ఇద్దరు. అది అసలు రహస్యం. నేను ఇదంతా చెప్పిన మర్నాడు తెల్లవారుతూనే మా అమ్మ మేనల్లుడు శ్రీధరం బండి కట్టించుకుని బాలమ్మ మామని వెంట పెట్టుకుని కావూరు పెదనాన్న దగ్గరకు వెళ్ళాడు. పోన్లే, ఆ అన్నా చెల్లెళ్ళు ఇన్నాళ్టికి మళ్ళీ ఒకరిని ఒకరు చూసుకుంటారు అని ఆనందించారందరూ. ఆ మహత్కార్యంలో ఉడతలాగా సాయం చేసినందుకు నేను ఆనందించాను. అదండి అసలు రహస్యం. రేపు మరో మంచి కథతో. అయితే కథని విన్న మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదా. అందరికీ ధన్యవాదాలు.